ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే చిత్తుగా ఓడిపోయింది. సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. ప్రధానంగా జింబాబ్వేతో రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడం జరిగింది. 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది ఇండియా. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులు చేశారు. ఇక తిలక్ వర్మ కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేయడం జరిగింది. మొత్తం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇక 3 వికెట్లు తీశారు అభిషేక్ శర్మ. సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది టీమిండియా. గతంలో జరిగినటువంటి ఏదైతే ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీస్ తర్వాత భారత పేలవ ప్రదర్శన, సో అంతర్జాతీయ టీ20లో ఎలా ఉండబోతుందో తెలియనటువంటి కొంతవరకు ఉద్రిక్తత, ఆతృత కూడా అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా జింబాబ్వేతో జరిగినటువంటి 2 టీ20 సిరీస్ లో కూడా 2-0తో భారత్ కైవసం చేసుకోవడం, ఘన విజయం సాధించడం చాలా కీ రోల్ పోసింది. ఈ రోజు మ్యాచ్ యొక్క కీ రోల్ పార్ట్స్ ఒకసారి మనం గమనించినప్పుడు తిలక్ వర్మ గత కొన్ని రోజుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఈయన ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ తో తన బ్యాట్ తోనే సమాధానం చెప్పినటువంటి వైనం అందరినీ ఆకట్టుకుంది. మరోవైపు అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ లో అదరకొట్టడం జరిగింది. ఆల్రౌండర్ గా ఇప్పటి వరకు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆయన బౌలింగ్ పరంగా తన ప్రస్థానాన్ని మరింత ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ ద్వారా కీ రోల్ పోషించినటువంటి విధంగానే మనం చూడొచ్చు. అసలు మొత్తం మీద పిచ్ ప్రభావమైన లేదా ప్రత్యర్థి టీం దగ్గర నుంచి అంతగా ప్రదర్శన లేకుండా ఉండడమైనా బలమైనటువంటి జట్టుగా భారత్ మాత్రమే పిచ్ మీద రాణించినటువంటి వైనాన్ని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నులతో పాటుగా ఈ రెండో టీ20కి సంబంధించి మరింత విశ్లేషణ నాతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు. ఎలా చూడొచ్చు అంటారు? గతంలో జరిగినటువంటి టీ20 2 మ్యాచ్లకు సంబంధించి కొంతవరకు పేలవంగా ఉన్నటువంటి వైనా మనం చూసాం. కానీ ఇప్పుడు 2 టీ20లు ఏదైతే జింబాబ్వేతో జరిగినటువంటి దాంట్లో భారత్ ఘన విజయం సాధించినటువంటి వైనం, ఈ రోజు ప్రదర్శన పైన మీ విశ్లేషణ ఏంటి? ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అంటే నాకు ఫస్ట్ ఆశ్చర్యంగా అనిపించింది, అభిషేక్ శర్మని లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా ఎందుకు ఆడించకూడదు, అంటే అతన్ని ఆల్రౌండర్ గా లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గా ఎందుకు బరిలోకి దించకూడదు అనేటువంటిది ఫస్ట్ నాకున్నటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ కానీ, అతని ఎకానమీ రేట్ కానీ, అదే విధంగా అతను కట్టడి చేసినటువంటి బంతులు కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అతను చాలా అంటే ముఖ్యంగా మనం సాధారణంగా మన భారత బౌలింగ్ గురించి మాట్లాడితే టాప్ ఆర్డర్ అవుట్ చేసి లోయర్ ఆర్డర్ కి సంబంధించి కొంత రిస్క్ చేస్తారు అనేటువంటి విమర్శలు ఉంటూ ఉంటాయి. కానీ అది కొంత లోయర్ ఆర్డర్ కి సంబంధించి అభిషేక్ శర్మను కనుక మనం షైన్ చేసుకోగలిగితే, గతంలో మనం యువరాజ్ సింగ్ అని చూసాం, అంటే ఏదైతే ఐసీసీ టోర్నీల్లో ఆ యువరాజ్ సింగ్ ఆడినటువంటి విధానం కానీ, అతని బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ ఇవన్నీ కూడా భారత్ కి అంతా కలిసి వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా కాబట్టి ఇప్పుడు అటువంటి విషయానికి సంబంధించి అంటే అతన్ని బ్యాటింగ్ ఆల్రౌండర్ గా తీర్చిదిద్దే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ఇంకా మిగిలిన విషయాలకు సంబంధించి చూస్తే వైభవ్ సూర్యవంశీ మంచి ఇన్నింగ్స్ ఆడతాడు అనుకున్నాను, కానీ అతను షార్ట్ సెలక్షన్ మీద కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది అయితే నాకు స్పష్టంగా అర్థమైంది. అలాగే అభిషేక్ శర్మ కొంత బ్యాటింగ్ స్టాన్స్ విషయంలో వైభవ్ సూర్యవంశీ విషయంలో మొన్నటి మ్యాచ్ లో ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో అంటే వ్యత్యాసం ఏం గమనించారు? అయితే వైభవ్ సూర్యవంశీ కొంత బ్యాటింగ్ స్టాన్స్ కి సంబంధించి కానీ, షార్ట్ సెలక్షన్ విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అతను వాస్తవానికి బాల్ అవుట్ అయ్యేటువంటి బాల్ కాదు, కానీ అతను అవుట్ అవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఓకే, ఇక నాకు అభిషేక్ శర్మకి సంబంధించి ఎందుకు అతను ఒత్తిడిలో కనపడుతున్నాడేమో వైభవ్ సూర్యవంశీ కారణంగా అనేటువంటి ఒపీనియన్ కూడా కొంత కలిగింది. అయితే ఇక ఇషాన్ కిషన్ ఫామ్ లోకి రావడం, అదే విధంగా తిలక్ వర్మ ఫామ్ లోకి రావడం అనేది భారత్ కు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు జింబాబ్వే మైదానాల మీద కనుక భారత యువ జట్టు అలవాటు పడితే రేపొద్దున 2027 ప్రపంచ కప్ జరగబోతోంది. 2027 ప్రపంచ కప్ మొత్తం కూడా జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, నమీబియా ఈ 3 దేశాల్లో జరగబోతోంది. ఈ 3 దేశాలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ వీళ్ళు యువ జట్టు కనుక షైన్ అయితే రేపు వన్డేల్లో కూడా అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా రింకు సింగ్ కు సంబంధించి కొంత నాకు ఆందోళన అయితే నేను మొన్న నుంచి చెప్తున్నాను. రింకు సింగ్ విషయంలో అనవసరంగా రిస్కులు చేస్తున్నారు, అతను ఆడించకుండా ఉండడం మంచిది, అతని స్థానంలో మరో ఆటగాన్ని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇప్పుడు యశస్వి జైస్వాల్ కానీ ఇలాంటి వాళ్లను అభిషేక్ శర్మను 3వ స్థానంలో షైన్ చేసి కొంత రింకు సింగ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టవచ్చు, తిలక్ వర్మన్ లోయర్ మిడిల్ ఆర్డర్ లో వాడుకోవచ్చు అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ వెంకట్ గారు గత కొన్ని రోజుల మ్యాచ్లకు సంబంధించి అభిషేక్ చాలా వరకు కూడా బ్యాటింగ్ లో ఫెయిల్ అవుతూ ఉండడం, ఈ రోజు బౌలింగ్ పరంగా తనకంటూ ఒక ప్రదర్శన అయితే చాలా అందరినీ ఆకట్టుకుంది. సో అభిషేక్ నే మెయిన్ రోల్ చేసుకుంటే మీరేం చెప్తారు?
ఎస్, అభిషేక్ శర్మ టీమ్ లో అతని స్థానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు అని అంటే అతను ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్నాడు, ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ కండిషన్స్ లో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతని స్థానానికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ మనం ఆందోళన చెందాల్సింది కేవలం ఇట్లా రింకు సింగ్ గానీ, శివన్ దూబే గానీ వీళ్ళ విషయంలోనే. కాబట్టి శివన్ దూబే విషయంలో కూడా మరి ఎందుకంత వన్డేలకు కానీ T20 టెస్టులకు తప్ప అతన్ని ఈ 2 ఫార్మాట్లు ఆడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతన్ని కొంత పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అతని కంటే మెరుగ్గా రాణించగలిగేటువంటి ఆల్రౌండర్లు భారత జట్టులో చాలా మంది ఉన్నారు. కాబట్టి అతని విషయంలో పక్కన పెడితే బాగుంటుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. సో ప్రీవియస్ గా జరిగినటువంటి మ్యాచ్ లో ఫెయిల్స్ మనం చూసాం, ఇప్పుడు వరుసగా 2 శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మనం చూస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్ లో కూడా? శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి సంబంధించి మనం ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే లేదు. శ్రేయస్ అయ్యర్ కి అతను IPL లో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా సక్సెస్ అవుతాడు, అది ఇంగ్లాండ్ నుంచి ఐర్లాండ్ నుంచి ఉంటుంది అనేటువంటి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కెప్టెన్సీ రోల్ అనేది వచ్చిన తర్వాత కొంత ఎవరికైనా సరే తడబాటు ఉంటుంది. ఆ తడబాటు కనబడుతూ వచ్చింది. కాకపోతే ఇంకా అది కొంత అంటే డైరెక్ట్ గా అతను కెప్టెన్ అయిన తర్వాత ఇంగ్లాండ్ ఐర్లాండ్ లో సిరీస్ ఆడటం అనేది కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా అతనికి అవగాహన తక్కువ. కాబట్టి అది కొంత మైనస్ అయిందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా సరే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని అయితే భారత్ నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే భవిష్యత్తులో మరికొన్ని అవకాశాలు అతనికి ఆస్ట్రేలియాలో కానీ, ఇంగ్లాండ్ లో కానీ ఇట్లా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది, సౌత్ ఆఫ్రికా కానీ. అది రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ముద్దు మీద 2వ T20లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే చిత్తుగా ఓడిపోయింది. సిరీస్ భారత్ కైవసం చేసుకోవడం జరిగింది. జింబాబ్వేతో 2వ T20లో భారత్ మొత్తం 90 పరుగుల తేడాతో కూడా ఘన విజయం సాధించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మొత్తం 20 ఓవర్లలో 219 పరుగులు చేసింది ఇండియా. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 81 పరుగులు చేయడం జరిగింది. ఇక తిలక్ వర్మ 29 బంతుల్లో 60 పరుగులు చేయడం, 220 పరుగుల లక్ష్యాన్ని కూడా ఆల్మోస్ట్ జింబాబ్వే బరిలోకి దిగిన కేవలం 17.5 ఓవర్లలో 129 పరుగులకే ఆల్అౌట్ అయినటువంటి భారత్ తరపున యశ్ ఠాకూర్ అయినా, ప్రిన్స్ యాదవ్, అదేవిధంగా రవి బిష్ణోయ్, శివం దుబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇలా వరుసగా వికెట్లు తీసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. బెన్నెట్ ను అవుట్ చేయడంతో యశ్ తన తొలి T20 వికెట్ ను కూడా తీయడం. అయితే వైభవ్ సూర్యవంశీ గత ప్రదర్శన కంటే ఈసారి కొంతవరకు తగ్గడం మాత్రం కొంతవరకు ఆయన అభిమానుల్లో కొంత ఆందోళన కూడా కలుగుతుంది. అయితే రీసెంట్ గా జరిగినటువంటి ఫెయిల్యూర్స్ తర్వాత శ్రేయస్ నాయకత్వంలో కొంతవరకు అంటే భవిష్యత్తులో ఉన్నటువంటి మ్యాచ్ పైన కూడా ఇంకా హోప్స్ పెట్టుకునేటువంటి ఆశ మాత్రం చాలా మందిలో కదులుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. మొత్తం 3 వికెట్లు తాజా మ్యాచ్ లో అభిషేక్ తీయడం జరిగింది. సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది టీమిండియా.